హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ గుమ్మడికాయ చింత చిగురు పప్పు. అన్నం చపాతీలోకి సూపర్గా ఉంటుంది పప్పు. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, 2 స్పూన్ల శనగపప్పు. వీటిని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పప్పుని కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో పప్పు ఉడకడానికి నీళ్ళు పోసుకోవాలి. పప్పు చిన్న గ్లాస్ తోటే 1 గ్లాస్ తీసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 పచ్చిమిర్చి, 1 టమాటా, కడిగి పెట్టుకున్న చింత చిగురు 1 పిడికెడు వేసుకున్నాను. కొద్దిగా నూనె. ఒకసారి పప్పునంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు గుమ్మడికాయలను వేయించుకుందాము. 1 పావు నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇందులోనే 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, ఇందులోనే గుమ్మడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వీటిని అన్నిటిని కొద్దిసేపు వేయించుకోవాలి. గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుంది. గుమ్మడికాయ ముక్కలకు సరిపడేంత ఉప్పు వేసుకున్నాను. 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పప్పు ఉడికిందా లేదా అని చూస్తాము. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఒక్కసారి గంటతో ఇలా అనుకుంటే చాలు. కొంచెం పప్పు ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఈ పప్పులో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. మరి గట్టిగా ఉంది, కొద్దిగా పల్చగా చేస్తాను. ఇక్కడ పోపు కూడా వేగిపోయింది. సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ వేయించుకున్నాను. ఈ ఉడికించుకున్న పప్పుని ఈ గుమ్మడికాయ పోసులో వేసేసుకోవాలి. పప్పునంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఈ పప్పుని మరిగించుకోవాలి. పప్పుని కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. పప్పునంతా ఒకసారి కలుపుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. చింత చిగురు గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయింది. అన్నం, చపాతీ, జొన్న రొట్టెలకి సూపర్గా ఉంటుంది ఈ పప్పు. గుమ్మడికాయ చింత చిగురు పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.